ఒళ్లంతా విషయం నింపుకుని ఆకునూరు మురళి విద్యా కమిషన్ రిపోర్టు తయారు చేశారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఏమాత్రం సమీక్షించకుండా 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిందని మురళి ఎలా అంటారని ప్రశ్నించారు. 1,70,000 మంది ఉపాధ్యాయులకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కమిషన్, కాళేశ్వరం కమిషన్లతో కేసీఆర్ కృషిని తక్కువ చేసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు విద్యా కమిషన్ రిపోర్టుతో కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర చేశారని ఆరోపించారు. మురళి గారు మరి మిగతా సభ్యులందరూ కలిసి ముఖ్యమంత్రి గారికి ఈ తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ ఫర్ తెలంగాణ 2026 అంటే తెలంగాణలో ఒక నూతన విద్యా విధానం రావాలి అని చెప్పి వారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నివేదిక అందజేయడం జరిగింది. మరి ఆ నివేదిక చదివిన తర్వాత నిజంగా తెలంగాణ బిడ్డల భవిష్యత్తు అత్యంత ప్రమాదకరంగా మారింది. వారికి విద్యను బోధించే ఉపాధ్యాయుల ఆత్మగౌరవం దెబ్బతీయడానికి అన్ని కుట్రలు జరిగినాయని చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. తెలంగాణ నాగర్ కర్నూలు జిల్లా